ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంరంభం ముగిసింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినట్లుగా మనకి వార్తలు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో పాయకరావుపేట తదితర నియోజకవర్గాల్లో 12 దాటాక కూడా పోలింగ్ జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినటువంటి వివరాల ప్రకారం ఎవరైతే నిన్న 6-7 లోపల క్యూలో నిలబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రకంగానే చాలా మందికి ఆ అవకాశం కల్పించడం, సర్వర్ సరిగ్గా రెస్పాండ్ కాకపోవటం వల్ల చాలా మందకొడిగా ఆ పోలింగ్ అనేటటువంటిది జరగటం, దాని ఫలితంగా రాత్రి 12 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో 78.25% ఓటింగ్ జరిగినట్లుగా వారు డిక్లేర్ చేశారు. ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి 12 గంటల వరకు కూడా 3500 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగినట్లుగా మనకి సమాచారం వచ్చింది. సో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ఎమాల్గమేట్ చేసి టోటల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది, ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది. లాస్ట్ టైం కనుక మనం చూస్తే దాదాపు 80.5% వరకు కూడా 2019 ఎన్నికల్లో ఓటింగ్ జరిగినట్లుగా మన దగ్గరికి వివరాలు సమాచారం ఉంది. సో ఈసారి దరిదాపుల్లో అదే రకంగా 1-2% అటు ఇటులో ఓటింగ్ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం. అయితే 78.25% ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినా కూడా తుది వివరాలు అనేటటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి అత్యధికంగా అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా పోలింగ్ జరిగినట్లుగా మనకి వివరాలు వచ్చాయి. అదే రకంగా అత్యల్పంగా విశాఖపట్నంలో పోలింగ్ జరిగినట్లుగా వివరాలు వచ్చాయి. అదే రకంగా అసెంబ్లీకి వచ్చేటప్పటికి ధర్మవరం నియోజకవర్గంలో 80% పైచిలకు ఓటింగ్ జరిగినట్లుగా మన దగ్గర సమాచారం వచ్చింది. అత్యల్పంగా పాడేరు నియోజకవర్గం నుంచి అత్యల్పంగా జరిగినట్లుగా మనకు వచ్చినటువంటి సమాచారం. సో ఏవైనప్పటికీ కూడా మొత్తానికి 4,13 లక్షల మంది ఓటర్లలో దాదాపుగా పురుషుల ఓటర్లు 2,01,00,000 వరకు ఉంటే స్త్రీల ఓటర్లు వచ్చేటప్పటికి 2,12,00,000 పైచిలకు వారిగా ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు ఓటు చేసినట్లుగా మనకి ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. సో మహిళలు అనేటటువంటి వారే రాబోయేటటువంటి రోజుల్లో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటటువంటిది నిర్ణయం చేసేటటువంటి అధికారం. సో పోలింగ్ కనుక మనం చూస్తే ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు తప్ప మేజర్గా ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు జరిగినట్లుగా ఎక్కడ కూడా ప్రచారంలోకి రాలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దీని గురించి సమీక్ష చేస్తూ అక్కడెక్కడ జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు మినహా మళ్లీ తిరిగి ఎలక్షన్ అంటే పోలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ప్రాథమికంగా వారు డిక్లేర్ చేశారు. సాయంత్రం లోపల మిగతా వివరాలన్నీ కూడగట్టిన తర్వాత ఎక్కడైనా కనుక అంటే కొన్ని చోట్ల ఈవీఎంని పగలగొట్టినట్టుగా వార్తలు వచ్చినా డేటా మాత్రం కంప్లీట్గా స్టోర్ చేసినట్లుగానే ఉన్నాయనేటటువంటి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పల్నాడుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొద్దిగా హింసాత్మక సంఘటనలు జరిగినాయి. అవన్నీ కూడా చెదురుముదురుగా జరిగినటువంటివి. ముఖ్యంగా మనం ఆనందపడాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణహాని జరగటం కానీ ప్రాణ నష్టం జరగటం కానీ ఎక్కడ కూడా జరగలేదు. అక్కడక్కడ హాస్పిటల్ మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, ఆ రకంగా తోసుకోవటాలు ఇవన్నీ చేశారు. పోరంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బోడే ప్రసాద్ నాయకత్వంలో ఒక పోలింగ్ స్టేషన్ మీద దాడి కూడా జరిగింది. అక్కడ రిగ్గింగ్ జరుగుతోందనేటటువంటి సమాచారంతో చాలా మంది గోడలు దూకి అక్కడికి వెళ్ళటం అనేటువంటి ప్రత్యక్షంగా మనం మీడియాలో వార్తలు చూసాం. ఇవి మినహా చాలా జిల్లాల్లో ప్రశాంతంగానే పోలింగ్ జరిగినట్లుగా ఓటర్లందరూ కూడా తనకు నచ్చినటువంటి వ్యక్తిని, తనకు నచ్చినటువంటి పార్టీని ఎన్నుకునేటటువంటి ప్రాసెస్లోనే ముందుకు వెళ్ళినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఏ పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్లు వారికి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసింది, ఓటర్లందరూ కూడా కసితో వేశారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మాకే ఫేవరబుల్గా జరిగినట్లుగా వార్తలు ఉన్నాయి అనేటటువంటిది వారి కాన్ఫిడెన్స్ వెలిబుచ్చారు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే మహిళలు ఎక్కువగా ఓటు చేసినారంటే మేము మహిళలని టార్గెట్ చేస్తూనే మా అడ్మినిస్ట్రేషన్ 5 సంవత్సరాలు నడిచింది. అమ్మఒడి కానీ లేదా ఇళ్ల పట్టాలు కానీ లేదా ఇల్లు కట్టించివ్వటం కానీ అదే రకంగా పెన్షన్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా మేము మహిళలకు ప్రత్యేకంగా వారి పట్ల సానుభూతితో వ్యవహరించినటువంటి ప్రభుత్వం కాబట్టి మాకే
ఆ రకమైనటువంటి ఆదరణ లభించింది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. సో మనం ఓవరాల్గా కనుక మనం చూస్తే అంకెలు అనేటటువంటి చెప్పలేకపోయినా కూడా ఓటింగ్ అంతా కూడా వైసీపీ ఫేవర్లోనే జరిగినట్లుగానే మనకి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎక్కువ. పొద్దున్న 7 గంటల నుంచే పెన్షనర్లు, అదే రకంగా అనేక మంది వృద్ధులు, అనేక మంది వికలాంగులు క్యూలలో నిలబడటం, వీల్ చైర్ల మీద రావటం, పొద్దున్న 7 గంటలకే ఎండలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశం ఒకటి, తన ఓటు మరొకరు వేసేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో మార్నింగ్ 6 గంటల నుంచే బారులు తీరటం అనేటటువంటిది అనేక గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అబ్జర్వ్ చేశాం. అందులో మహిళా ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున పోటెత్తటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. సో ఎప్పుడు మనం చాలా కాలంగా మనం చూసినటువంటి ఎన్నికలు వీటికి భిన్నంగా ఉంటాయి. తప్పనిసరిగా ఈసారి ఎక్కువ మంది పెన్షనర్లు కానీ లేదా మిగతా ఎవరైనా కనుక వాళ్ళు ఓటు హక్కు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారనంటే ఈ ప్రభుత్వం మీద వారికి ఉండేటటువంటి కృతజ్ఞతని రీపే చేయటంలోనే ఉన్నట్లుగా మనకి ప్రాథమిక సమాచారాలు వచ్చాయి. దీనిలో వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ రోల్ ప్లే చేసినట్టుగా మనకి సమాచారం వచ్చింది ఓటర్లని తరలించడంలో. సో ఏమైనప్పటికీ ఒక దురదృష్టం మనం ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు కూడా డబ్బు పంచిపెట్టడం అనేటటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినారు అనేటటువంటిది మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో ఇంత సర్వీస్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ లేదా ఏమాత్రం ప్రజల యొక్క బాధల్ని పట్టించుకునేటువంటి కూటమిలో ఉండేటటువంటి పార్టీలు కూడా అందరూ కూడా అది డబ్బుల విషయంలో పంచిపెట్టినట్లుగా మనకి సమాచారం వచ్చింది. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి అంశాలు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పక్కా పర్యవేక్షణలో ఉన్నా కూడా అక్కడక్కడ ఈ రకమైనటువంటి సంఘటనలు మన దృష్టిలోకి వచ్చాయి. సో ఏమైనప్పటికీ ఓవరాల్గా కనుక మనం చూస్తే ఇది వైసీపీ ఫేవర్లో జరిగినటువంటి ఓటింగ్ గానీ మనం పరిగణించాలి. ఎవరు గెలిచినా కూడా తప్పనిసరిగా ఏకపక్షంగా మాత్రమే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ అరాకొరా సీట్లతో గెలిచేటటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. సో చూద్దాం, రేపు జూన్ 1వ తేదీ సాయంత్రానికల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ వివరాలు కొంత సమాచారం తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. జూన్ 4వ తేదీన మొత్తం వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.